రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని సునీత పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి భయాందోళనలు లేకుండా పరీక్షలను వ్రాయాలని సూచించారు. ఈ మేరకు డిఆర్ఓ ఆధ్వర్యంలో ముందస్తు సమావేశం నిర్వహించి ఆయా శాఖల అధికారులకు ఆయన తగు సూచనలు ఆదేశాలను ఇవ్వడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ నెల 12 నుంచి 20 వరకు కూడా ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నిర్వహించబడతాయి. మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 42 సెంటర్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ కొరకు సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్స్లో కూడా అన్ని వసతులు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వీటికి సంబంధించి సిఎస్ మరియు డిఓలతో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న డిఆర్ఓ సార్ కూడా నిన్న వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్తో కూడా మన క్లయింట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ అన్ని కూడా సజావుగా జరిగే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. వారందరి సహకారంతో ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ను మేము కంపల్సరీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాము. అదేవిధంగానే ఎగ్జామ్స్ టైమింగ్ సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్ 9 to 12 వరకు, అదేవిధంగానే సెకండ్ ఇయర్కి సంబంధించి ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 వరకు కూడా టైమింగ్స్ అనేవి ఉంటుంటాయి. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే వారికి హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు తాము కేటాయించినటువంటి సెంటర్స్ ముందుగానే చెక్ చేసుకొని ఆ యొక్క పరీక్షా కేంద్రానికి ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరవలసిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ జరిగే టైంలో తమ విద్యార్థులను తమ పిల్లలని ఆ యొక్క సెంటర్స్కి నిర్ణీత సమయంలో తీసుకొని వెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగానే ఆ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా అంటే మనకి మెడికల్ డిపార్ట్మెంట్ వారితోనూ అదేవిధంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా బందోబస్తు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. మనకి జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సర విద్యార్థులు దాదాపుగా 10,000 మందికి పైగా విద్యార్థులు, సెకండ్ ఇయర్కి సంబంధించి 3,000 పైగా విద్యార్థులు, మొత్తం 14,000 విద్యార్థులు మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయిస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ను సక్రమంగా వినియోగించుకొని రాయవలసిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా ఈ యొక్క సమ్మర్ టైం కాబట్టి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఏమైనా ఫుడ్ తీసుకొని వెళ్ళండి, సంపూర్ణంగా వాటర్ తీసుకొని వెళ్ళండి. ఆ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద వాటర్ అనేటువంటివి సఫిషియెంట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని డిహైడ్రేషన్ రాకుండా మీరు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షలకు సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి మానసిక ఆందోళనకు గురి కాకుండా ఎటువంటి క్షణికావేశానికి లోను కాకూడదని మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి తప్పకుండా మీరు అనుకున్న విధంగా మంచి ఆశాజనకంగా మీకు రిజల్ట్ వస్తాయి. వాటి గురించి ఆందోళన చెందకండి. పొరపాటున ఎవరైనా విద్యార్థులు ఫెయిల్ అయినా తక్కువ వచ్చినా కూడా వెంటనే వాళ్ళు ఆందోళన గురి ఎటువంటి చర్యలకు లోను కాకూడదు, క్షణికావేశానికి లోను కాకూడదని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు సపోర్ట్ పిల్లలకి ఈ సమయంలో చాలా అవసరం. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భంలో కానీ తక్కువ వచ్చినటువంటి సందర్భంలో కానీ వాళ్ళని మందలింపు చర్యలకు కానీ అటువంటివి చేయకుండా మీ సహకారంతో వాళ్ళ పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చి తర్వాత రాసుకోవచ్చు అనేటువంటి ధైర్యాన్ని పిల్లలకి ఇవ్వవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. పరీక్షల కన్నా కూడా జీవితం చాలా విలువైనటువంటిది. ఒక సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మీకు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా మీరు పాస్ కాగలుగుతారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ అన్ని కూడా బాగా రాయండి, మంచి ఫలితాలు తీసుకురావాలని మీ పేరెంట్స్కి విద్యార్థులకి అందరికీ కూడా విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.